అసంపూర్తిగా ఉన్న రహదారులు, బలహీనమైన కనెక్టివిటీ, మందగించిన అభివృద్ధి వేగం. 2014కి ముందు దేశ మౌలిక సదుపాయాల పరిస్థితి ఇదే. కానీ 2014 తర్వాత కాలం మారింది. దేశంలో అభివృద్ధి, సౌభాగ్యానికి కొత్త చిత్రపటం కనిపించడం ప్రారంభమైంది. राष्ट्र की भाग्य रेखाएं ये हमारी सड़कें होती हैं, हमारे हाईवे होते हैं, हमारे एक्सप्रेस वे होते हैं। ये विकास की भाग्य रेखाएं सिर्फ आज की सुविधाएं नहीं है, ये आने वाली पीढ़ियों की समृद्धि की गारंटी है और ये मोदी की भी गारंटी है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగం కొత్త ఊపందుకుంది. భారతదేశ రోడ్డు నెట్వర్క్ దాదాపు 64 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించింది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ఇదే. 2014లో దేశంలోని జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు ఉండగా ఈ సంవత్సరం అది 1,46,572 కిలోమీటర్లకు పెరిగింది. అంతేకాదు హై స్పీడ్ కారిడార్లు, ఎక్స్ప్రెస్ వే నెట్వర్క్ కూడా గణనీయంగా విస్తరించి ప్రస్తుతం 3,644 కిలోమీటర్లకు చేరుకుంది. पहले लग रहे 6-7 घंटे लग रहे थे, अब 3.5-4 घंटे में देहरादून आ जाती है गाड़ी आराम से। 50% लोग आ रहे हैं, टूरिस्ट आ रहा है, टूरिस्ट एकदम बढ़ गया है, रोड बढ़िया बन गए हैं, इसलिए मेंटेनेंस लगभग 0 हो गई है। तो हमें भी फायदा है, देहरादून वासियों को सबको फायदा होगा। మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన అభివృద్ధికే అంకితమైంది. అభివృద్ధి వెలుగు ఇప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్పష్టంగా కనిపిస్తోంది.